హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం గతంలో వాడిన నెంబర్ వాట్సాప్ అనేది ఆగింది. ఇప్పుడు కొత్త నెంబర్ మనము యూజ్ చేస్తున్నాం అండి. అది పాత కస్టమర్స్ అందరూ గమనించండి. ఎందుకంటే మీరు పాత ఫోన్కి మెసేజ్ పెడుతున్నా సరే నాకు ఎటువంటి మెసేజ్ అయితే రాదు. అలాగే మన అడ్రస్ వచ్చేసరికి మీకు డిస్ప్లే మీద కనబడుతుందండి. రాజానగరం దగ్గర, అదే రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్ల మాది విలేజ్. అలాగే ఇందులో ప్రతి కోడ్ కూడా మనకి ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు. మన ఛానల్లో ఎలా ఉంటుందంటే కోడ్ వచ్చిన రోజే మనం దెబ్బలాట్లు పెట్టేసి దాని వీడియో చేసేస్తామండి. ఆ రోజు మీకు నచ్చిన వీడియోలో మీకు ఏదైనా నచ్చితే ఓకే చేసుకోవాలండి, ఎవరికి కావాలన్నా సరే. అలాగే చాలా మందికి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇదంతా మేము ఒకరిద్దరం చేసుకోవాల్సిన సర్వీస్ అనమాట. ఆ టైంలో ఆగుతుంది. ఏదైనా వాట్సాప్లో మీరు మెసేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మన దగ్గర బలాలు తయారీలు అనేది అయితే ఉండదండి. బలాలు తయారీలు ఉంటే అవి రేట్లు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అవి నేను తక్కువగా పెట్టినటువంటివి. ఈ వీడియోలో ఒక 5-6 కోళ్ళు పెద్ద కోళ్ళు ఉన్నాయండి. వాటి దెబ్బలాట్లు కూడా ఇవాళ కొత్తగా అప్డేట్ చేసాం. అంటే కోళ్ళు వచ్చిన రోజు దెబ్బలాడించి వెళ్ళిపోయిన వరకు వెళ్ళిపోద్ది, మాకు కొంత పని తగ్గుతుంది. అలాగే తర్వాత మళ్ళీ కోళ్ళు మా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటికి ఒకసారి 2 రోజులు రెస్ట్ దొరుకుతుంది కాబట్టి మళ్ళీ వాటికి దెబ్బలాట్లు తీయడం అనేది జరుగుతుందండి. అది జరిగినప్పుడు అప్పుడు దెబ్బలాట్లో మార్పులు ఉంటాయి. అటువంటిప్పుడు ఎవరైనా చూసి కావాలన్నా తీసుకోవచ్చు. అలాగే ఏదైనా సరే మీరు ఎప్పుడు ఏ వీడియో చూసినా సరే మీకు మేము పెట్టిన తప్పని నచ్చిన రోజే మీరు ఓకే చేసుకోవాలన్నమాట. అది ఏది కూడా మనం చెప్పిచ్చేది ఏమి ఉండదు. అలాగే ఫామ్ దగ్గరికి ఎవరైనా వచ్చి తీసుకునే వాళ్ళు ముందుగా నాకు ఫోన్ చేసి నా ఫోన్ కన్ఫర్మ్గా పనిచేస్తుందా లేదా, నెక్స్ట్ లొకేషన్ అన్ని తీసుకుని రెండో ఫోన్ నెంబర్ తీసుకుని రండి ఎవరైనా సరే. అంతే తప్ప మీరు సడన్గా వస్తే నేను బయట ఉంటే మీరు ఇబ్బంది పడతారు, దూరం నుంచి వచ్చేవాళ్ళు. అది అర్థం చేసుకోండి. ఈ కాకినెమలి అనేది ఇంక ఇవాళ వచ్చిందండి. మామూలుగా ఏంటంటే సైజ్ కూడా బాగుంటుంది. అలాగే మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఫుల్ పేమెంట్ కొట్టాల్సి ఉంటుందండి. అడ్వాన్స్ అనేది జస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ అనేది మనం జస్ట్ కోడ్ ఆపుకోవడానికి పనిచేసేది. అలాగే అది ఎందుకు చెప్తున్నాం అంటే కోడి విషయంలో మ్యాక్సిమం ఎలా ఉంటుందంటేనండి, కోడి విషయం ఇప్పుడు అడ్వాన్స్లు పెడితే తీసుకురావచ్చులే అని మీకు డిలే అవుతుంది, మాకు కూడా ఇక్కడ గాబులు ఫుల్ అయిపోతాయి. దానివల్ల ఇబ్బంది వస్తుంది. మళ్ళీ కొత్త బ్యాచ్లో కొత్త కోడ్ వచ్చినప్పుడు ఆ కోడ్ వద్దు, ఇది కావాలి, ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది అర్థం చేసుకోండి. కోడి కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఛానల్ చెక్ చేసుకోండి. ఎన్ని వీడియోలు పెడుతున్నారు, ఏంటి, ఇలా అమ్ముతున్నారా లేదా, డబ్బులు తినేస్తున్నారా అనేది మీరు ఒకసారి బాగా గమనించుకుని అప్పుడు కాల్ చేయండి. క్యాష్ ఆన్ డెలివరీస్ కానీ లేకపోతే ఇలాగ బ్యాగ్లో మీకు బాక్స్లో పెట్టిన వీడియోలు, బస్సులకు ఎక్కించిన వీడియోలు గట్రా ఇటువంటివి ఉండవండి. మీరు మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి, మీకు కోళ్ళు కరెక్ట్గా వస్తాయి. అవి ఎందుకంటే అంటున్నాను, మీకు మోసం చేయాలనుకున్న వాళ్ళు ఏ విధంగానే చేస్తారండి. వాళ్ళు మీకు బస్సులో పెట్టినట్టు ఫోటో తీసి పెడతారు, బాక్స్లో పెట్టినట్టు తీసి పెడతారు. మోసం చేసేవాడు ఎలాగైనా చేస్తాడు. ఇదేంటంటే కరెక్ట్గా పనిచేసిన వాడికి అవన్నీ తీయడానికి అవ్వదండి. అది ఇంకో విధంగా కాదు, ఈ వర్క్ ప్రెస్ మీద అంతవన్నీ చేయడం అంటే కష్టం. అది అలా కాకుండా మీ మీద నమ్మకం ఉందండి, మీరు ఖచ్చితంగా పంపిస్తారు అనుకున్న వాళ్ళే మనకు కాల్ చేసి అమౌంట్ కొట్టి కోడ్ని తీసుకోండి. అది ఎందుకు చెప్తున్నాం అంటే కొందరు ఏం చేస్తారంటే ఒక కోన్ కొంటారు, దాన్ని బట్టి ఆ కొన్నప్పటి నుంచి దాని వెనకాతల వీడియో తీసుకుంటూ వెళ్ళి బస్సు వరకు వెళ్ళి బస్సులో పెట్టి వీడియో తీసి ఇదంతా చేయడం అంటే నాకు అవ్వదండి. ఎందుకంటే మనం చాలా బాక్స్ పట్టుకెళ్తాం కాబట్టి ఇదంతా మనం ఫోటోషూట్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని, అది అర్థం చేసుకోండి. మీకు డబ్బులు ఎత్తేయాల్సిన ఎలాగైనా ఎత్తేస్తాడండి, అందులో డౌట్ ఏం లేదు. అది అర్థం చేసుకోండి ఎవరైనా సరే. మనం ఏంటంటే మనం పడిన కష్టానికి ఎక్స్ట్రా డబ్బులు అడుగుతామండి, అంతే. అంతే తప్ప ఎవరి డబ్బులు మనకు అక్కర్లేదు. ఇది ఇవాళ ఈ మ్యాటర్ ఎందుకు చెప్పామంటే కొందరికి ఆ విధంగా అడుగుతున్నారు. ఆ విధంగా అడిగితే వాళ్ళు ఎక్కడో మోసపోయి ఉండొచ్చు, కాదనలేదు. కానీ మన ఛానల్ ఒకసారి చెక్ చేసుకుని మనకు కాల్ చేయండి. లేదు డబ్బులు కొట్టడానికి భయం అయితే మీరు ఏమైనా దగ్గరలో అయితే వచ్చి ఫామ్ దగ్గరకు వచ్చి చూసుకుని తీసుకెళ్ళండి. అంతే తప్ప ఈ ఈ ఫోటో సెక్షన్, వీడియో సెక్షన్ అనేది అయితే మనం చేయలేమండి. అది కొద్దిగా అర్థం చేసుకోండి. అలాగే వాళ్ళ పెద్ద గోళ్ళకి కూడా మనం అన్నిటికి కూడా మళ్ళీ కంపెనీ వీడియోలు పెట్టడం జరిగిందండి. అలాగే పెరువాన్ పుంజులు వచ్చేసరికి ఒక పుంజు 2 పెట్టలు ఉన్నాయండి. ఇవి మొత్తం సెట్ తీసుకోవాలండి. ఇది పుంజు వచ్చేసరికి పెట్టలతో పాటు తీసుకునే వాళ్ళకి 5,000 పడుతుందండి. 2 పెట్టలు కలిపి 6,000 రూపాయలు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మొత్తం 11,300. మొత్తం 3 తీసుకుంటే ఏమైనా కొద్దిగా డిస్కౌంట్ వరకు అవకాశం ఉంది. అది చూసుకోండి ఎవరికైనా కావాలంటే. అలాగే మీకు
ఇవి ఒక పెట్ట 3 పిల్లలండి. జాతి పిల్లలండి 3 కూడా. ఒక పెట్ట 3 పిల్లలు. 4,800 రూపాయలు దీని ధర అండి. 3 పిల్లలు ఒక పెట్ట. పెట్టను చూసుకోండి, జాతి పెట్ట. అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఛార్జ్ అనేది 300 రూపాయలు ఎక్స్‌ట్రా పడుతుంది. అలాగే ఇంకో పెట్ట కూడా మన దగ్గర ఉంది. దానికి 5 పిల్లలండి. అయితే ఈ పిల్లల క్వాలిటీ ఎక్కువ. ఈ పిల్లల క్వాలిటీ నార్మల్ అనమాట. మీరేంటంటే ఓ మాదిరి పందాలేసుకోవడానికి సరిపోద్ది. అలాగని పూరి పిల్లలు కాదు. బాగా దగ్గర నుంచి చూడండి. ఓ పెట్ట 5 పిల్లలు. ఇది కూడా 4,800 ట్రాన్స్‌పోర్ట్ పడుతుంది. ఎవరికైనా 2 కలిపి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రసం పెట్ట చాలా బాగుంటది. తోక ఊడిపోవడం వల్ల మీకు అలా కనబడుతుందండి. రసం పెట్ట చాలా నీట్‌గా ఉంటదండి పెట్ట కూడా. ఓకే అండి. అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు మనకి సబ్స్క్రైబర్ పెరగాలి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.